హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో ఉల్లి కూర గారెలు చేస్తున్నానండి. ఇది గోధుమ పిండితో చేస్తాము. చాలా బావుంటుందండి. ఇది పాతకాలపు నాటైతే రెసిపీ అండి. చూడండి ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో కొద్దిగా గోధుమ పిండినైతే వేసుకోవాలి. ఇందులో నేనైతే ఒక కట్ట వరకు ఉల్లికూరని వేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లికూరని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 4-5 వరకు వేసుకున్నాను. ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి. కాస్త జీలకర్ర, కాస్త సాల్టు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా చేత్తో శుభ్రంగా పిసికి పిసికి బాగా కలుపుకోవాలండి చక్కగా. ఈ పిండిని ఈ కూరలో ఉన్న మాయిశ్చర్ అంతా పిండికి మనకి శుభ్రంగా పడుతుంది. చక్కగా కలిపాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని, కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా పడుతుందండి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం గారెలు వేసుకోవటానికి వీలుగా మనం కలిపి పెట్టుకోవాలండి. మీకైతే నేను చూపిస్తున్నాను చూడండి. వాటర్ వేసుకున్నాక ఇలా అయితే పిండి అయితే ఇలా అయ్యింది. ఇలా కలుపుకుంటే మనకి గారెలు వేసుకోవటానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా నేను పొయ్యి మీద పెట్టేసి రెడీగా ఉంచుకున్నానండి. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడైతే ఈ గారెలు వేసుకుందాం చూడండి. చిన్న చిన్నవి ఇలా పలచగా వేసుకోవాలండి. ఇవైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా మనకి పీల్చదండి. ఇది కూడా హెల్త్కి మంచిదండి. గోధుమ పిండితో చేస్తాం కాబట్టి మా నాన్నగారు అయితే చిన్నప్పుడు ఇవే చేసేవారు చక్కగా. మా నాన్నగారు అయితే అప్పుడు హోటల్ ఉండేదండి. హోటల్లో అయితే ఇలాంటివన్నీ చేసేవారు. చాలా చాలా టేస్ట్గా ఉండేది. మా నాన్నగారు అయితే హోటల్లోని స్వీట్స్, హాట్స్ అన్నీ చాలా బాగా చేసేవారండి. మా హోటల్ అయితే అప్పుడు స్కూల్కి దగ్గరగా ఉండేదండి. స్కూల్ పిల్లలందరూ వచ్చి చక్కగా అన్నీ కొనుక్కునేవారు. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ నాకైతే మెసేజ్ పెడుతూ ఉంటారు. మీ హోటల్లో మేము ఇది కొనేసి తినేవాళ్ళం, ఇది కొనేసి తినేవాళ్ళం అనేసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే నాన్నగారు అయితే ఏటి చేయలేరండి. ఇంటి దగ్గరే ఉంటున్నారు. మా పాప పెళ్ళికి కూడా స్వీట్లన్నీ సామాన్లన్నీ నేనే చేసేస్తానని అప్పుడు నాన్న అన్నారు. కాకపోతే మా వారైతే ఒప్పుకోలేదు. ఎందుకు డబ్బులు ఇస్తే అన్నీ బయటే మనకు దొరుకుతున్నాయి. ఈ వయసులో ఎందుకులే అంత శ్రమ పడతారనేసి మా ఆయన అయితే ఒప్పుకోలేదు అసలు. మా నాన్నకైతే అంత ఓపిక అనమాట. అయినా ఇప్పటికైనా చేసేస్తాను అంటారు. మేమైతే ఒప్పుకోవటం లేదు ఏదైనా చేయాలంటే. చూసారు కదా ఇలా ఈ గారెలన్నీ ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే ఇలా కనుక చేసి పెట్టారంటే వాళ్ళకి నచ్చుతాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో పోస్ట్ చేస్తానండి. చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్గా వస్తే మనకి గారెలు అనేవి రెడీ అయిపోయినట్లేని టేస్టీ టేస్టీ ఉల్లిగారెలు రెడీ అండి. ఇవైతే నేనైతే స్నాక్స్లా చేసుకున్నానండి. ఈవినింగ్ టైంలో అయితే మనం చేసుకుంటే ఇంట్లో అందరికీ నచ్చుతాయండి. పిల్లలకి ఎక్కువగా నచ్చుతాయి. పెద్దవాళ్ళు కూడా తింటారండి. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.